హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి, అరోమా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. ఈ వీడియోలో మామిడి పండుని ఎలా తింటే ఐస్ క్రీమ్స్ బదులు బరువు పెరగకుండా ఉంటాము, హెల్దీగా ఉంటుంది, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మామిడి పండుని తీసుకొని, ఇది బాగా పండిందైతే బెటర్, ఆర్గానిక్ లాంటిదే తీసుకోండి. సో మరీ పచ్చిగా ఉన్నది తీసుకోవద్దు, కొంచెం పండు తీసుకోండి. పుల్లగా ఉన్నదైతే మనం ఎక్కువ స్వీట్ యాడ్ చేయాల్సి వస్తుంది, కాబట్టి న్యాచురల్గా పండింది అయితే ఆటోమేటిక్గా అది స్వీట్ ఉంటుంది. సో కంప్లీట్గా పీల్ ఇలా తీసేయాలి. చాలామంది వేసవికాలంలో మామిడి పండు తింటే బరువు పెరుగుతారు అని భయపడుతూ ఉంటారు. అయితే మామిడి పండు ఎలా తీసుకుంటే బరువు పెరగరు అంటే, మెయిన్గా అది ఒక సైడ్ డిష్గా కాకుండా ఒక స్నాక్ లాగా తీసుకోండి. సాయంత్రం పూట 4 అలా చల్లదనం ఏదైనా తినాలనిపించినప్పుడు కంప్లీట్గా ఇది ఒక ప్రోడక్ట్ కింద తీసుకుంటే, ఒక ఐస్ క్రీమ్ లాగా కానీ, ఒక కుల్ఫీ స్టైల్లో కానీ అలా తీసుకుంటే మీరు బరువు పెరగకుండా ఉంటారు. దాని కాంబినేషన్ ఇంకా కార్బోహైడ్రేట్స్ ఏమి యాడ్ చేయొద్దు. సో అదొక స్నాక్ లాగా సపరేట్గా తీసుకుంటే బరువు పెరగరు. వేరాస్ కంప్లీట్గా ఫుడ్ తినేసి మళ్ళీ దాని తర్వాత ఇది బాగా ఎక్కువ తిన్నారంటే బరువు పెరుగుతారు. సో దీంట్లో చాలా విటమిన్ ఏ చాలా పుష్కలంగా దొరుకుతుంది మ్యాంగోలో. సో తప్పకుండా సీజనల్ ఫ్రూట్ కింద ఇది కన్సిడర్ చేసి అందరూ తినచ్చు. మామిడి పండ్లో న్యూట్రిషన్ వాల్యూస్కి వస్తే విటమిన్ ఏ, బి, సి, ఈ, కే, అలాగే మినరల్స్కి వస్తే కాపర్, పొటాషియం, మ్యాంగనీస్, మెగ్నీషియం, అలాగే కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం, ఇలా అన్ని విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. దీంట్లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఇట్లా అన్ని ఫైబర్, డైటరీ ఫైబర్ కూడా దీంట్లో దొరుకుతుంది. డయాబెటీస్ పేషెంట్ వాళ్ళు లిమిటెడ్గా తింటే సరిపోతుంది. పిల్లలైనా సరే లిమిట్గా ఇవ్వండి, మరి ఎక్కువగా ఐస్ క్రీమ్స్ బదులు ఫ్రూట్స్ పెడితే మంచిదే. సో చూసుకుని పిల్లలకు కూడా ఓవర్గా ఐస్ క్రీమ్స్ పెట్టకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసి పెడితే వాళ్ళు బరువు పెరగకుండా ఉంటారు, హెల్తీగా ఉంటారు. కంప్లీట్గా పీల్ తీసేసి దాన్ని ముక్కలుగా కట్ చేసి మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి. సో ఈ విధంగా దీన్ని కొంచెం గ్రైండ్ చేయాలి. దీంట్లో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ బరువు పెరగకుండా హెల్తీగా ఉండే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. అవేంటో ఇప్పుడు చెప్తాను. టెంక కూడా వేస్ట్ చేయకుండా కంప్లీట్గా దాన్ని ఈ విధంగా పీల్ చేసేసి ఇందులో ఉన్న గుజ్జు కూడా వేసేసుకోండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చల్లగా తినాలనుకుంటారు కదా, ఒక 4 to 5 ఐస్ క్యూబ్స్ ఇందులో వేసుకోండి. హాఫ్ గ్లాస్ అంటే 50 ml మిల్క్ ఇందులో వేసుకోండి, అంతకంటే ఎక్కువ అవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొంచెం తేనె 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి చాలు. న్యాచురల్ స్వీట్నర్ కింద ఇది చాలా బాగుంటుంది, వెయిట్ పెంచకుండా ఉంటుంది. సో ఇది 2% చేసుకుంటాం కాబట్టి పర్ పర్సన్ 1 స్పూన్ హనీ యాడ్ అవుతుంది, అంటే అంతకంటే ఏం లేదు. మిల్క్ హనీ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయండి. బట్ దీంతో బరువు పెరగకుండా ఉండాలంటే హనీ 4 to 5 అలా తినండి, ఒక స్నాక్ ఐటమ్ కింద. సో ఇది కొంచెంగా మనం బరువు పెరగం. బయట కొన్ని ఐస్ క్రీమ్స్ కంటే ఇది చాలా బాగుంటుంది, ఇంట్లో చక్కగా చేసుకుంటాం కాబట్టి. అలాగే బరువు కూడా అస్సలు పెరగం. పిల్లలు కూడా మరీ ఓవర్ వెయిట్ అయిపోతున్నారు ఈ రోజుల్లో. అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళు, బరువు పెరగకుండా ఉండాలనుకునే వాళ్ళు కూడా దీన్ని ఇంట్లో తయారు చేసుకుని తింటే మ్యాంగో సీజనల్ ఫ్రూట్గా తిన్నట్టు ఉంటుంది, మంచి మనకి ఒక డెలీషియస్ స్వీట్ తిన్నట్టు ఉంటుంది. ఐస్ క్రీమ్స్ తినాలని అందరూ అనుకుంటారు, అది మనం ఇంట్లోనే తయారు చేసుకున్నట్టు ఉంటుంది. దీన్ని అప్పటికప్పుడు కొంచెం చల్లదనం చేసుకున్న తినచ్చు. ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ వేసాం కాబట్టి ఇది చాలా చల్లగా ఉంటుంది. మిల్క్ కూడా చల్లగా ఉంచుకుంటే మీకు ఈజీగా బాగుంటుంది. సో ఇలా కప్లో మనం సర్వ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. ఐస్ క్రీమ్స్ కంటే కూడా ఇలాంటి న్యాచురల్ ఫుడ్ తింటే బరువు పెరగకుండా ఉంటాం. అలాగే మామిడి పండు తింటే బరువు పెరిగిపోతుంది అనుకునే వాళ్ళు ఇలా తింటే అస్సలు బరువు పెరగదు. నేను చెప్పినట్టు ఈవినింగ్ 4 to 5 స్నాక్ కింద దీన్ని తీసుకుని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి. సో హెల్దీ ఫుడ్ తీసుకున్నట్టు ఉంటుంది, బరువు కూడా పెరగకుండా ఉంటారు. కంపల్సరీ సీజనల్ ఫ్రూట్స్ మీరు తిని పిల్లలకు కూడా పెట్టండి. బరువు పెరగకూడదని కాన్షియస్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ వీడియో అందరికీ, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నోరేరించి ఈ ఐస్ క్రీమ్ నేను కూడా తిన్నాను, చాలా బాగుంటుంది, చాలా క్రీమీగా కూడా ఉంటుంది. కొంచెం ఎక్కువసేపు మిక్సీ వేసుకుంటే సరిపోతుంది, ఒక 5 minutes. పిల్లలకి చాలామంది ఐస్ ఫ్రూట్స్ బయట నుంచి తెస్తారు, ఐస్ క్రీమ్స్ బయట నుంచి తెస్తారు. అలా కాకుండా ఇలా ఐస్ పాప్స్లో వేసి మనం పెట్టినట్లయితే డీప్ ఫ్రీజర్లో పెట్టి ఒక 2-3 hours తర్వాత ఇది గడ్డగట్టిన తర్వాత ఐస్ అయ్యాక మనం పెడితే ఇవి ఐస్ లాలీపాప్స్ లాగా చాలా బాగుంటాయి. సో ఇది కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి ఇలా ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ఫిట్, హెల్దీ అండ్ హ్యాపీ.